గుంపులో గోవింద పక్కింటి పిట్టన ఉత్తరం చదివిందా? ఇలాంటి అడ్డమైన సామెతలు వినకండి, వినండి తెలుగు థైగ్యాప్ పాడ్కాస్ట్. నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉన్నది బోగస్ నోగ్. నీకో దండం, నీకో పిండం, అంతా నీకే. వాట్సాప్ బోగస్, నువ్వు ఇంత ఎనర్జీ మన రికార్డింగ్ స్టూడియోకి తెస్తావు. ఇప్పటివరకు లేదు నిద్ర అంతా, నాకు ఇప్పుడు వస్తుంది. వెరీ గుడ్, ఇట్స్ టైమ్ టు వేక్ అప్ బ్రోడ్. కానీ ఎందుకంటే ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు స్కై ల్యాబ్. ఎస్, ఓకే. స్కై ల్యాబ్ కొత్త చిత్రం అండి. అంటే ఒక 2 నెలల వెనకాల వచ్చింది. ఇది మీరు దేంట్లో చూడొచ్చు? స్కై ల్యాబ్ సోనీ లివ్ లో చూడొచ్చు. నిత్యా మేనన్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫ్రెష్ గా వేడిగా బయటకు వచ్చిన మూవీ స్కై ల్యాబ్. రియల్ ఇన్సిడెంట్ పైన బేస్ అయి ఉన్నది ఈ మూవీ. అవును, తెలుసా నీకు? మా నాన్నమ్మ చెప్పింది ఈ కథ. సో చూడండి, మంచి మూవీ. ఫస్ట్ అటెంప్ట్ కి చప్పట్లు. సో బోగస్, నువ్వు చెప్తావా? ఏమంటారు మన సారాంశం? నేను చెప్పాలి? బ్రోట్ నువ్వే చెప్పు. అది. సో స్కై ల్యాబ్ అనే చిత్రంలో ఏమవుతుందంటే, ఓ చిన్న పల్లెటూరు ఉంటుంది తెలంగాణలో. ఆ మూవీ చూసి ఆ లొకేషన్ లో బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అది ఎక్కడో వికారాబాద్ దగ్గర ఉన్న లొకేషన్ మాట. బండలింగంపల్లి అన్న చిన్న గ్రామం కరీంనగర్ లో. అవునా? ఆమె ఏదైతే గుడి దగ్గర కూర్చుంటది చూడు, అది వికారాబాద్. మనం పోయినాం కూడా అక్కడ. కరెక్టే. అంటే ఆ సినిమాలో కానీ మనం పట్టేసినాం చాలా ఫాస్ట్. పట్టేసినాం. అదే, మనం ఎంత ఫాస్ట్ ఉంటాం బోగస్ స్థాయిగా వాళ్ళం, అంత రీసెర్చ్ చేసేస్తాం, ఇమ్మీడియట్ అర్థమైపోతుంది. ఎనీవేస్, సో బండ్లలింగంపల్లిలో ఒక పెద్ద పుకార్లు వేస్తుంది. ఆ పుకార్ ఏంటంటే, స్కై ల్యాబ్ అనే ఒక పెద్ద అంతరిక్షము భూమి పైన పడుతుంది. ఆ పడడం ఈ ఊరి పైన పడుతుంది అని చెప్పి పెద్ద పుకారు వస్తుంది అనమాట. అయితే అంతా ఊరు వాళ్ళు, అయ్యా ఎట్లా ఇప్పుడు, అమ్మో ఇట్లా స్కైలాబ్ పడిపోతుంది, మనం అంతా నాశనం అయిపోతాం, అది ఇది ప్రపంచం ఇట్లా మట్టిలో కలిసిపోతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా టెన్షన్ పడతారు. అయితే ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటాడు. క్యారెక్టర్ పేర్లు నువ్వు చెప్పు, నేను మర్చిపోయినా. హైదరాబాద్ నుంచి ఒక డాక్టర్ గా వెనకకి వెళ్తాడు అనమాట. రామ్ ఒక డాక్టర్ ఉంటాడు, కానీ వాడి లైసెన్స్ పోతుంది. ఇది ఊరు వాళ్ళకి తెలియకపోయినా ఊర్లో ఒక చిన్న క్లినిక్ పెట్టుకుని ఎంతో అంత పైసలు సంపాదించుకుందామని అప్పుడు ఇట్లా వస్తూ ఉంటాడు ఊరికి. అట్లానే ఇవి రామ్ కాకుండా ఇంకో క్యారెక్టర్ ఊరి నుంచి ఎవరు వస్తున్నారంటే, దొర కూతురు వస్తూ ఉంటుంది అన్నమాట. దొరబిడ్డ. ఈ దొరబిడ్డ ఏంటంటే బాగా పెద్ద కలలు కంటూ ఉంటుంది. మంచి పేపర్లో నేను ఆర్టికల్ రాస్తాను, నేను ఒక జర్నలిస్ట్ అయిపోతాను అని, మంచి రచయిత అవుతాను అని. కానీ ఆమె అంత మంచిగా రాయదన్నమాట. సో ఆమె రచయిత అవడానికి చాలా కష్టాలు ఉంటాయి, కానీ అందరూ కష్టపడి చూడాల్సి వస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు ఎంట్రీ అవుతుంది ఊర్లోకి. ఈ ఎంట్రీ అవ్వడం ఏమవుతుంది అంటే, రేడియోలో ఒక ప్రకటన వస్తుంది. స్కై ల్యాబ్ అనే అంతరిక్షము ఇప్పుడు భూమి వైపు ఇట్లా వేగంగా వస్తుంది, అది పడేది అది బండలింగంపల్లిలో పడుతుంది. సో మీరు అందరు జాగ్రత్త, ఊరు వదిలేసి వెళ్ళిపోండి, మీరు అంతా ఇదైపోండి అని. సో ఈ కేయాస్ లో, ఈ గడబడిలో ఒక్కొక్కళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, అసలు స్కై ల్యాబ్ ఆ ఊర్లో పడుతుందా లేదా అన్నదే చిత్రం అన్నమాట. పడుతుందా లేదా అట్లా బరాబర్ పడతాయి. ఇందులో ఒక పొలిటీషియన్ వస్తాడు, పొలిటీషియన్ వచ్చి స్పీచ్ ఇస్తున్నాడు, పడుతుందా లేదా. అయితే అది మాట. బోగస్ ఎట్లా అనిపించింది సారాంశం? సారాంశమే ఒక లవ్ స్టోరీ ఇంటర్వెల్ దాకా వచ్చినట్టు అనిపించింది బ్రో. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా ఈ రికార్డ్ ఎవరు అచీవ్ చేయలేదు ఉన్న ఇద్దరులో. అయితే చరిత్రలో ఏ చరిత్ర? థైగ్యాప్ చరిత్రలో, సాహిత్యంలో అసలు ఇలాంటి రికార్డ్. ఎనీవేస్, దాంతో సారాంశం అయిపోయిందండి. ఇప్పుడు నేను బోగస్ ఒక బ్రేక్ తీసుకుంటాము, మీరు కూడా మాతో పాటు బ్రేక్ తీసుకోండి. వాపస్ వచ్చినప్పుడు మీరు వింటారు క్లుప్తంగా స్కై ల్యాబ్ మూవీ పైన మా అభిప్రాయాలు. ఎస్, అండ్ ఈ బ్రేక్ లో మీరు ఏం ఆలోచించాలంటే, నాకు ఒక బిజినెస్ అంటూ ఉందా, నాకు ఒక బిజినెస్ అంటూ ఉంటే నేను ఈ పాడ్కాస్ట్ ని ఎందుకు స్పాన్సర్ చేయట్లేదు, అది నాలో లోపం ఏంటి, అవును ఇది మీరు ఆలోచించాల్సింది. అది ఆలోచించేసినా అయిపోయిందా? ఓకే. వాపస్. బోగస్ బ్రోడ్, కొత్త ప్రొడక్షన్, ఫస్ట్ మూవీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఇంట్రెస్టింగ్ టైటిల్. ఇంట్రెస్టింగ్ టైటిల్ ఎందుకు అన్నానంటే, ప్రొడ్యూస్డ్ అండ్ లవ్డ్ బై అని కూడా వచ్చింది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది ఈ సినిమాలో తెలుస్తుంది. అందరూ మామూలుగా నేను చేసిన పని ఇది అని కాకుండా ఇట్లా కొంచెం ఒక వేరే లెవెల్లో వెళ్ళారు. అంటే ఒక కొత్త టేక్ అనుకో. ఓవరాల్ స్టోరీ పైన నువ్వు ఈ స్టోరీ విన్నావా ముందర ఎప్పుడైనా? లేదు, ఎప్పుడు వినలేదు.
మా నాన్నమ్మ చెప్పింది ఈ స్టోరీ నాకు. ఎందుకంటే మా ఊరు అటు దగ్గరలోనే ఉంటుండే. అయితే మా నాన్నమ్మ చెప్తుండే ఇట్లా ఒకసారి పెద్ద పుకారు వచ్చింది, చాలా మంది వాళ్ళ బిజినెస్లు వాళ్ళ ఇల్లులు అమ్ముకొని, అంటే డిస్ట్రెస్ సెల్ అమ్ముకొని ఎట్లాగో దునియా ఖతం అయిపోతుంది, మనం ఉంటే ఎంత లేకపోతే ఎంత అని చెప్పి ఈ ఏమంటారు జువా ఆడి బెట్టింగ్ చేసి తాగి తందనాలు చేసి మొత్తం ఆస్తంతా పోగొట్టుకునే వరకు లేపేసిండు పైసలు. తీరా వేస్తే ఏం కాలేదు. సో దానివల్ల చాలా మంది ఇట్లా రోడ్ పైకి వచ్చిందంట ఈ పుకార్ వల్ల. అంత ఇంపాక్ట్ ఉండే పుకార్ది. అసలు వైరల్ అప్పట్లోనే ఇంత వైరాలిటీ ఉండే, వర్డ్ ఆఫ్ మౌత్ తోనే ఇంత వైరాలిటీ, ఆర్గానిక్ వైరాలిటీ బ్రో. అవును అవును, ఈ కోవిడ్ గీవిడ్ కాదు, అది ఉండే అసలు టెర్రర్ అప్పట్లో. అది వండర్ఫుల్. ఇప్పుడు సినిమాకి వద్దామా? సినిమా సో బ్రో నీకేమనిపించింది? రేటింగ్ చెప్పేయమంటావా? నీ ఇష్టం, నువ్వు ఎట్లా చెప్దాం అనుకుంటే అట్లా. నాకైతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా సింపుల్గా నీట్గా స్టోరీని మరీ కాంప్లికేట్ చేసేసి అక్కర్లేని ట్విస్టులు గిస్టులు అవన్నీ కాకుండా ఒక మంచి టెంపోతో తీసుకెళ్ళిండ్రు. ఓకే, సెకండ్ హాఫ్ కొంచెం నేను ఐ బెగ్ టు డిఫర్ అనుకో, కానీ ఓవరాల్ గా చూస్తే ఎక్కడ పెద్ద డిసప్పాయింటింగ్ అనిపించలేదు. నంబర్ 1. నంబర్ 2, నా ఫేవరెట్ ఆస్పెక్ట్ ఏంటి, కుప్పలు క్యారెక్టర్లు ఉన్నారు అండ్ కుప్పలు క్యారెక్టర్లకి ఏదో ఒక లింక్ ఉంది స్టోరీతో. అది నాకు పిచ్చిగా నచ్చింది. అది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్, అంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగర్ పాయింట్. మోస్ట్ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే ఒక టాప్ హీరోయిన్ ఉంది కదా మూవీలో అని చెప్పి అక్కర్లేని లవ్ స్టోరీ లేదు. దట్ ఈస్ మై ఫేవరెటెస్ట్ పాయింట్. మళ్ళీ నాకు ఈ పాయింట్ పిచ్చిగా అచ్చాలగా హే. ఇంకా పోతే ఉన్న మ్యూజిక్, ఆ కోల్డ్ టెన్షన్ అంటారు చూడు, అంటే ఆ కోల్డ్ టెన్షన్ క్యారెక్టర్ల సెన్సిటివ్, ఇది వాళ్ళ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇలాంటి డిఫరెంట్ ఇవి ఉన్నాయి. ఉన్నా కానీ ఎప్పటికీ కూడా అక్రాస్ ద మూవీ టచ్ ఆఫ్ హ్యూమర్ ని వాళ్ళు వదలలేదు. ఓవర్ సెంటిమెంటాలిటీ చేసేసి సెంటిమెంటల్ కదా సీన్ అని చెప్పి హ్యూమర్ ని తీసేద్దాము, ఒక చాలా క్లాసికల్ టైప్ ఆఫ్ హ్యూమర్ ని ఇంజెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఆ ట్రీట్మెంట్ ఉంటుంది, సో వాళ్ళు దానికి వెళ్ళారు వాళ్ళు. సో అది కూడా పెద్ద ప్లస్ పాయింట్ అది. ఇక ఎండింగ్ అయితే నాకు చాలా నచ్చింది. ఎండింగ్ నాకు అంటే టేబుల్స్ టర్న్ అవ్వడం అని చెప్తారు చూడు, సో ఆ డిపిక్షన్, ఆ మొత్తం పిక్చరైజేషన్ ఏదైతే ఉండనో, పనామ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పోయి మంచం పైన పడుకుంటారు, వీడేమో దొరేమో బావిలో దాక్కొని ఉంటాడు, ఇక వేరే తనికెళ్ళ బర్ని స్కూటర్ తీస్తాడు, లాస్ట్కి ఆయన ఈమెకి క్లోజర్ వస్తుంది, నేను మంచి ఆర్టికల్ రాసిన అని, క్యారెక్టర్ ఆర్క్ ఇట్లా మొత్తం క్లోజ్ అయినాయి, మల్టిపుల్ క్యారెక్టర్. వాడేమో బుడ్డోడేమో వాడు పోయి థియేటర్లో వాడు గర్ల్ ఫ్రెండ్ తో కూర్చొని చూస్తుంటాడు. సో అన్ని మంచిగా ఇట్లా ఏమంటారు అంతా నీట్గా ర్యాపప్ గిఫ్ట్ని ర్యాపప్ చేసినట్టు నీట్గా ర్యాపప్ చేసేసారు. సో ఎండింగ్ చాలా బాగుంది అనిపించింది నాకు, చాలా మంచిగా తీశారు. అండ్ అది మళ్ళీ ఎండింగ్ అంతా ఇది ఏమంటారు అంత ఇంపాక్ట్ఫుల్ ఉన్నా కానీ అక్కలేని సెంటిమెంట్ ఏడా లేకుండే, ఓవర్ డ్రామటైజ్డ్ లేకుండే, ఇది చాలా న్యాచురల్గా ఉండే. ఓవరాల్ మూవీలో యాక్టింగ్ అందరిది చాలా న్యాచురల్ ఉండే. ఇక ఇవి పోతే ఐ లైక్ ద మ్యూజిక్ ఓవరాల్ అక్రాస్. మళ్ళీ నా నిటిగ్రిటీ మ్యూజిక్ అంటే ఒట్టి పాటలే కాదు, ఆ ఊర్లో ఉన్న ఫీల్, ఆ కార్ సౌండ్, వాళ్ళు గుడిలో కూర్చున్నప్పుడు గుడి సౌండ్, ఆ రేడియో సౌండ్, అవన్నీ ఇట్లా ప్రెస్టీన్ అంటారు చూడు, చాలా ఫోకస్ ఇచ్చారు అన్నట్టు నీకు తెలిసిపోతుంది ఆ సౌండ్ పైన, సౌండ్ ఇంజనీరింగ్ పైన. పిక్చర్ క్వాలిటీ బ్యూటిఫుల్ ఉండే. నీకు తెలుసో తెలియదు ఈ విషయం, నువ్వు చూసినా అసలు నువ్వు మూవీ చూసినా బోగస్ నింద తలకే చెప్తున్నావు ఇందాక నుంచి. నేను అప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు ఒక పాయింట్ చెప్తావు అనుకుంటే నువ్వు లైన్ బై లైన్ ఇట్లా ఒక కతార్ మే అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ పోతానే ఉన్నావు నువ్వు. ఇంకా నీది అయిపోతే నేను ఇంకా ఎపిసోడ్ ముగించేద్దామని నేను ప్లాన్ లో ఉండే. ఇక్కడ బోగస్ అట్లా కాదు, నేను నీకు తెలుసు నా గురించి, నేను ఏదైనా డీటెయిల్ గా చెప్తాను. నేను నీలాగా పైన చెప్పాను, నేను అంతా డీటెయిల్గా వెళ్తా. ఉట్టి క్యారెక్టర్ పేర్లో తెలియదు కానీ మిగతావన్నీ నేను చాలా డీటెయిల్గా చెప్తా. సరే నేను అడుగుతా, ఇక బాధపడుతున్నావు, నీకు ఎట్లా అనిపించింది మూవీ? నువ్వు నిద్రలేస్తే ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గ్రేట్ పేరేంది పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, ఇంత మామూలు హక్ కాదు వాడు ఇంకెవరు ఉన్నారు, 100 పాకిస్తాన్ కెప్టెన్లు ఉన్నారు. మీ ఆల్సో సేమ్ టు సేమ్ హిమ్ సర్ఫరాజ్ ఖాన్. Me also same. This answer only, yeah? Me also this answer only. So me also same. Inshallah the boys played well. Yeah. So one of the stronger points nu indak emanna adi characters kada, number of characters, ఒక్కొక్కరికి ఆర్క్ అది
స్టోరీతో లింక్, ఒక సాలిడ్ స్టోరీతో లింక్ ప్లస్ దాంట్లో కూడా ఎవల్యూషన్ ఉండే, ఒక గ్రోత్ ఉండే. డెఫినెట్లీ అది వన్ ఆఫ్ ద స్ట్రాంగర్ పాయింట్స్. ఇంకో స్ట్రాంగర్ పాయింట్ కూడా నువ్వు ఆల్రెడీ మెన్షన్ చేసావు, ద సినిమాటోగ్రఫీ. సో నీకేదో పిచ్చి పిచ్చిగా నచ్చుంటది. నాకు చాలా నచ్చింది, ఎస్పెషల్లీ ఆ స్టార్టింగ్ బిట్ ఏదైతే టైటిల్స్ ముందు వస్తుందో, తరుణ్ భాస్కర్ ఉంటాడు. సో ఆ దాంట్లో ఉన్న లుక్, ఆ లెన్స్ వేరేగా వాడారో సంథింగ్, బట్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ అండ్ బాగుంది. బట్ రెస్ట్ ఆఫ్ ద మూవీలో కూడా నువ్వు చూస్తే ఆ బ్లూస్ లేదా గ్రీన్స్ లేదా ఎస్పెషల్లీ బ్రౌన్స్, నువ్వు బ్రౌన్స్ గమనించావో లేదో ఈ సినిమాలో, నాకు గ్రీన్స్ హైలైట్ అయినాయి. చాలా మంచి షేడ్స్ సెలెక్ట్ చేశారనిపించింది నాకు. ఇండియన్ విలేజ్ సైడ్ ఇలాంటి కలర్స్ తో నాకు ఎప్పుడు అనిపించేది, ఎందుకు ఎవరు ఊరికే ట్రై చేయడానికి కూడా, ఎందుకు ఎవరు జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా కొన్ని షేడ్స్ పట్టుకోరు ఎందుకు అన్నట్లా అనిపించేది నాకు. ఇందులో చేశారు. నాకు యాక్చువల్లీ నువ్వు స్వదేశ్ చూసినావా? చూసా. స్వదేశ్ లో కూడా వాళ్ళు బ్రౌన్స్ చాలా బాగా క్యాప్చర్ చేశారు, కానీ అందులో కొంచెం క్లోజర్ టు లైఫ్, లైక్ రియల్ లైఫ్ గ్రేడ్ క్వాలిటీ, కలర్ గ్రేడింగ్ కొంచెం రియలిస్టిక్ గానే ఉంచామని. ఇందులో అట్లా ఏం ట్రై చేయలేదు. అంటే అప్పట్లో ఉన్న టెక్నాలజీ బట్టి ఇందులో క్లియర్ గా ఎక్కడ సటిల్ గా ఉండడానికి పాప్ అయ్యాయి కలర్స్ అన్ని. ఆ బ్లూస్ ఇంకా బ్రౌన్స్ చాలా బ్యూటిఫుల్ గా పాప్ అయ్యాయి. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫిల్టర్ వస్తుంది సినిమాటిక్ అని, అది పెట్టుంటారు. సో ఆ సినిమాటోగ్రఫీ వన్ ఆఫ్ ద స్ట్రాంగర్ పాయింట్స్. అండ్ ఇంకోటి ఆఫ్ కోర్స్ ద సౌండ్ ఇంజనీరింగ్ బ్యూటిఫుల్. నేను కొన్ని అయితే నాకు ఇట్లా అచ్చుపడిపోయినా తెలుసా. ఆల్సో బికాస్ నేను ఆ లొకేషన్లోకి వెళ్ళిన, ఎస్పెషలీ దొరబిడ్డ ఉంటది కదా, దొరబిడ్డ ఇంకా పనోడు వెళ్తారా, ఆ గుడి దగ్గర కూర్చుంటారు, ఒక లేక్ చూడు సీను, ఒక చిన్న గుడి దగ్గర కూర్చుంటారు చూడు. వికారాబాద్ లో ఉన్నది ఆ స్పాట్. మేము పోయినాం, మా బైకర్ స్పాట్ ఉండేది. నువ్వు అక్కడికి వెళ్తే, అండ్ మేము ఎప్పుడు వెళ్ళాం సార్, మార్నింగ్ 6:37 ఆ టైంకి వెళ్ళినమాట. నువ్వు అక్కడికి వెళ్తే లిటరలీ అట్లనే ఉంటుంది తెలుసా. నీకు ఏదైతే వాళ్ళు ఆ సౌండ్ నాకు తెలిసి వాళ్ళు ముందర ప్రీ రికార్డ్ చేసినేమో తెలియదు, కానీ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ సౌండ్. నీకు ఆ ఫీల్, ఆ ఎన్వైరన్మెంట్ ఎక్కడి నుంచో అట్లా కుచుక్ పుచుక్ కుచుక్ కుచుక్ అని సౌండ్లు వస్తాయి అంతే. అండ్ అది ఒక లోపలికి ఉంటుంది అది. అండ్ ఆ కచ్చా రోడ్ ఉంటుంది. వాళ్ళు లిటరలీ అక్కడికి ఎట్లా వెళ్ళినో అంత కెమెరా ఎక్విప్మెంట్ వేసుకొని తెలియదు. ఇప్పుడు మరి వేరే రూట్ ఏమైనా ఉందో తెలియదు, కానీ బైక్ వెళ్ళినా కూడా చక్కగా రోడ్ ఉండదు దానికి. ఆ లొకేషన్ కి ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రివియా ఉంది తెలుసా. ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ నువ్వు ఇందాక చెప్పావు కదా, ఆ సేమ్ లొకేషన్ తరుణ్ భాస్కర్ ది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, చాలా నాట్ ఫస్ట్ కాదు నాకు తెలీదు, బట్ చాలా పాపులర్ అయింది, ఫేమస్ అయింది, క్రిటికల్ అక్లెయిమ్ వచ్చింది, సైన్మా అని. సో ఆ సైన్మా ఆ షార్ట్ ఫిల్మ్ లో ఈ సీను చేసిన విష్ణు సేమ్ విష్ణు ఉంటాడు అందులోనే. విష్ణు ఇంకా రాహుల్ రామకృష్ణ ఆర్ ద మెయిన్ లీడ్స్, వీళ్ళిద్దరు. వాళ్ళ చుట్టూ రాహుల్ రామకృష్ణ యాక్చువల్ లీడ్. రాహుల్ రామకృష్ణ ఒక సినిమా థియేటర్ కొంటాడు, నడుపుతుంటాడు, అది లాసుల్లో నడుపుతుంటుంది. సో ఏదో దాని చుట్టూ ఒక ఆర్క్ క్రియేట్ చేశారు, చాలా బాగా తీశారు. అందులో సేమ్ ఇదే లేక్, ఇదే లొకేషన్, విష్ణు కూడా అక్కడే ఉంటాడు. ఇందులో కూడా ఇట్స్ ఆల్మోస్ట్ అదే విష్ణునే ఎప్పుడు ఉంటాడు, ఇక్కడ తీయచ్చు మనం. కరెక్టే, అదొక సీన్ నాకు నచ్చింది, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇది. ఇంకోటి రామ్ ఫస్ట్ టైం వెళ్తాడు కదా తనకెళ్ళ బర్ని దగ్గరికి, వాళ్ళ ఇంట్లో ఏమంటారు గుమ్మంలో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. అయితే వాడు పక్క నుంచి పిలుస్తుంటాడు, ఇట్రా అని చెప్పి అనుకోడు, వీడంతా ఫేక్ రా బాబు, వీడి లైసెన్స్ లేదు అది ఇది అని. రామ్ నాన్న కాదు, నాన్ననా? ఓకే, తాత. అయితే ఆ గుమ్మంలో ఉన్నప్పుడు కూడా నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో పక్కింటి వాళ్ళ సౌండ్ వస్తున్నట్టు ఉంటుంది. సో ఆ సటిల్టీ ఊర్లో నీకు అట్లనే ఉంటుంది, దగ్గర ఉంటాయి ఇల్లు. సో అవన్నీ నాకు ఇట్లా ఐ వాజ్ లైక్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ నేను మాట్లాడుతుంది. నువ్వు ఆ ఫీల్ తీసుకురావాలంటే నువ్వు సౌండ్ ఇవ్వకుండా నువ్వు ఆ ఫీల్ తీసుకురావడం చాలా కష్టం. సో సౌండ్ ఇంజనీరింగ్ ఫుల్ మార్క్స్ ఇస్తున్నాను. అండ్ కొన్ని డిఫరెంట్ గా వాడాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సీన్స్ కి ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా వెస్టర్న్ క్లాసికల్ ఆపరా కాదు, ఆర్కెస్ట్రా ట్రాక్స్ వాడాడు, క్లాసిక్స్. సో అది కూడా నాకు అంతగా చూడడం గుర్తులేదు ఇదివరకు. సో సంథింగ్ డిఫరెంట్. ఇంకా డాన్స్ గురించి అభిప్రాయం ఏంది? కొరియోగ్రఫీ గురించి చెక్ చేస్తున్నాను, నువ్వు చూసినావు లేదా మూవీ అని. ఇందులో ఏం కొరియోగ్రఫీ లేకుండే. నువ్వు మొదట్లో టెంపో గురించి అన్నావు కదా, నీకు టెంపో నచ్చింది అని. నాకు అది వన్ ఆఫ్ ద ఫ్యూ వీక్ పాయింట్స్ అనిపించింది. ఆ టెంపో దగ్గర వచ్చి కొంచెం ఇక్కడ అక్కడ డ్రాగ్ అయింది. కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉండే సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ అది దొరబిడ్డ గౌరీ
ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇంటికి వస్తుందో ఎంట్రీ కొట్టగానే వేరే ఏదో సౌండ్ ట్రాక్ నడుస్తుంటుంది, సడన్ గా మళ్ళీ స్విచ్ అవుతుంది. ఆ వెస్టర్న్ మోజార్ట్ అనుకుంటా, వెస్టర్న్ క్లాసికల్ ఆర్కెస్ట్రాకి స్విచ్ అవుతుంది. నీకు బాగా తెలుసు వీటి గురించి. అయ్యేమో సుట్టా కొడుతుంటాడు పైన. సో ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అయ్యా అమ్మ ఒకరినొకరు చూసుకోవడం, కెమెరా ఇట్లా పాన్ అవ్వడం, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో నాకు, నువ్వు ఎప్పుడైనా వీడి సినిమాలు చూసా? మన గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ చూసా? లేదు. సో వెస్ ఆండర్సన్ అనే ఒక డైరెక్టర్ ఉంటాడు. సో ఈ గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ అని మొన్న వచ్చింది, చాలా పాపులర్ అయింది అది. వాడి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ బేసిక్ గా అట్లా కెమెరా చాలా ఇట్లా మూవ్ అవుతుంటుంది, ఒకలాంటి కామిక్, నువ్వు కామిక్స్ చదువుతున్నట్టు ఉంటుంది నీకు చూస్తుంటే. ఆ సీక్వెన్స్ లో అట్లా వాడారు ఆ డైరెక్టర్ స్టైల్లో. నాకేమనిపించిందంటే ఈ సినిమా, ఈ స్టోరీ, ఈ క్యారెక్టర్స్ కి యాక్చువల్ గా ఈ మూవీ అంతా అదే ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఇంకో లెవెల్ యాక్చువల్లీ ఇచ్చిండ్రు. నీకు గుర్తుందా? వాళ్ళు ఏమంటారు, దొర కాదు, వాడికి హార్ట్ ఇది వస్తుంది కదా, హై బీపీ ఉంటుంది చూడు, డాక్టర్ని పిలిపిస్తారు లాస్ట్ కి. సర్పంచ్ ఇంట్లో, సర్పంచ్ ఇంట్లో అలాంటి ట్రీట్మెంటే ఇచ్చిండ్రు. ఏమంటున్నా డైలాగ్ అది ఇంకో ఆస్పెక్ట్ తెలుసా? ఏమంటున్నా నీకు అది అట్లా అవుట్ రైట్ కామెడీ కాదు, మరి అట్లా టూ సటిల్ కామెడీ కాదు, అది ఒక చాలా స్పెసిఫిక్ క్యారెక్టర్ మేనరిజమ్స్, చాలా సటిల్. అదే అంటే చెప్పలేము, ఎట్లా చెప్పాలో అర్థం కాదు కానీ అది చూస్తే కానీ నీకు అర్థం. ఇట్స్ నాట్ రీయూజబుల్ జోక్స్ అవి. అది ఓ పంచ్ లైన్ కాదు, నువ్వు బయటకు పోయి చెప్తే అందరు నవ్వుతారు అన్నట్టు కాదు. అది నువ్వు చూస్తేనే నీకు అర్థమవుతుంది ఆ కామెడీ ఏందని. అండ్ చాలా నాకైతే చాలా నచ్చింది ఆ కామెడీ. ఎస్పెషలీ ఆ ఊరు మెంటాలిటీ చూపించారు కదా, అరే వీడంటే చదువుకున్నాడు, నీకేమైందిరా అంటారు. అది నా ఫేవరెట్. తనికెళ్ళి మరికెళ్ళి స్టార్ట్ అవుతుంది అది. అందరు ఊర్లో అందరు అదే అంటారు. సర్పంచ్ కూడా అంటాడు. రావు రామకృష్ణతో అంటుంటాడు కదా, అదే అరే ఈడంటే చదువుకున్నాడు, నీకేమైందిరా. అది అయితే నాకు పిచ్చి నచ్చింది. అదే చెప్తున్నా, వాళ్ళు ఎట్లయితే అవన్నీ ప్లేస్ చేశారు కదా ఈ క్యారెక్టర్స్, నీకు ఒక్కొక్క క్యారెక్టర్ ని డిఫరెన్షియేట్ చేస్తూ కూడా ఒక విలేజ్ మెంటాలిటీని వాళ్ళు బయటకు తీసుకొచ్చారు అందరిలో నుంచి. అది చాలా కష్టం, అంటే జనరల్లీ నువ్వు అది చూడవు ఒక మూవీలో అలా చేయడం. సో నాకేమనిపించింది అంటే అదే పాయింట్ మీద, నువ్వు చెప్పిన పాయింట్ మీద నాకేమనిపించింది అంటే, ఓ వీళ్ళ కామెడీ ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక క్లాసిక్ స్టైల్ ఆఫ్ కామెడీ, ఒక బుకిష్ కామెడీ అంటారు, ఒక జంధ్యాల టైప్ ఆర్ జంధ్యాల కంటే కూడా రిషికేష్ ముఖర్జీ రైట్. అండ్ ఇట్స్ వెరీ బుకిష్ కామెడీ. నువ్వు జనరల్లీ ఒక ఫన్నీ బుక్ చదువుతున్నావు అనుకో, ఇప్పుడు క్యాచ్ 22 చదువుతున్నావు అనుకో, నువ్వు అది చదువుతుంటే అరే ఎంత ఫన్నీ అనిపిస్తుంది, కానీ నువ్వు బయట చెప్పలేవు అది. నువ్వు బయటకి వెళ్ళి నేను ఒక జోక్ చెప్తాను క్యాచ్ 22 నుంచి అంటే నీకు ఎవరు నవ్వడు. అదే నువ్వు చెప్పినా అంటే నీ పైన ఉమ్మినా ఉమ్ముతాడు. సో అట్లా అనిపించింది నాకు. ఇవి బయట జోక్స్ చెప్పుకోలేవు కానీ దే ఆర్ యాక్చువల్లీ వెరీ ఫనీ వెన్ యూ వాచ్ ఇట్. అదే. సో ఆ మేనరిజమ్స్ ఇంకా ఉన్నాయి చాలా మంది. రాహుల్ రామకృష్ణ యాక్టింగ్ కూడా, రాహుల్ రామకృష్ణ అయితే లైక్ ఆనెస్ట్లీ రిటైర్ అయిపోయాడు అన్ఫార్చునేట్లీ. కానీ అది నువ్వు ఏందేందో కూస్తుంటావు నువ్వు, ఫుల్ గాసిప్ విని. కాలేదు కానీ రాహుల్ రామకృష్ణ మళ్ళీ వన్స్ అగైన్ వితౌట్ ఫెయిల్ ఇంప్రెస్డ్. నేనైతే ఫ్యాన్ రాహుల్ రామకృష్ణ. అఫీషియలీ థై గ్యాప్ ఇస్ రాహుల్ రామకృష్ణ సౌత్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవుతాం మేము అంతా కూడా. అంటే నువ్వే నువ్వు అవుతావు, థై గ్యాప్ అని చెప్పిన ఇద్దరం ఉంటాం మనం. నేను పక్కన ఉన్నా అట్లా, నువ్వు ముందర ఉంటావు. కానీ పాయింట్ ఏంటంటే రాహుల్ రామకృష్ణ ఎందుకు ఎస్పెషల్లీ అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఫర్ వన్, కరెక్ట్, చాలా సీనరీ చూవర్స్ అంటారు కదా, ఇట్లా తినేస్తారు సీనరీ అని. హీఈస్ వన్. అవును. అండ్ ఎంత సటిల్టీ ఉందంటే యాక్టింగ్ లో, ఆర్గానిక్, చాలా ఆర్గానిక్. అండ్ ఆహార్యం, ఆహార్యంతో కూడా యాక్టింగ్ చేస్తారు. 20 నిమిషాలు ఆగినావా? బాడీ లాంగ్వేజ్ ఆర్గానిక్ ఉంటుంది, చాలా ఆర్గానిక్ గా ఉంటుంది, చాలా న్యాచురల్ గా వస్తుంది ఆ పర్ఫార్మెన్స్. అసలు క్వైట్ రేర్. అందుకనే పర్ఫార్మెన్సెస్ వల్ల కూడా ఈ మూవీ ఎంత ఎలివేట్ అయిందంటే, రాహుల్ రామకృష్ణ యాజ్ యూజువల్ అవుట్ ఆఫ్ ద పార్క్. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ మూవీకి సంబంధించి అంటున్నావు. మూవీకి సంబంధించి. అండ్ విష్ణు సీనుగా చేశాడు, చాలా బాగా చేశాడు, చాలా స్క్రీన్ టైం ఉండే, అండ్ బాగా చేశాడు. అండ్ ఆఫ్ కోర్స్ నిత్యా మేనన్ ఫెంటాస్టిక్ యాక్టర్స్. అవును, బాగా చేసింది. అవును. అండ్ తనిఖీల బర్ని ద బెస్ట్. ఆ ఒక్క సీన్ అంతే. ఆ ఒక్క తనిఖీల బర్నిది నాకు చిన్నప్పటి నుంచి అనిపిస్తుంది తెలుసా.
ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం అని ఒక మూవీ ఉన్నది, నీకు చెప్పాను, ఇది చాలాసార్లు చెప్పాను. మొత్తం మూవీ బ్రహ్మానందం తీసుకుపోతూ ఉంటాడు. తనిఖీల బరిని ఒక సీన్ లో వస్తాడు, ఒక ట్రైన్ జర్నీలో ఒక సీన్ లో వస్తాడు. ఇట్స్ అబౌట్ ఒక 3 minute సీన్ అనుకుంటుంది. ఇట్లా తీసుకుపోతాడు తెలుసా ఆ సీన్. ఆ పాయింట్ నుంచి మూవీ అంతా నువ్వు తనిఖీల బరిని గురించి ఆలోచిస్తావు, అరే ఏం చేసిండని. అది ఒక తనిఖీల బరిని ట్రేడ్ మార్క్ అంటారో లేకపోతే మరి ఏమో తెలియదు, కానీ హీఈస్ అన్బిలీవబుల్ వెన్ ఇట్ కమ్స్ టు ఒక పివటల్, ఒక ఫోకస్డ్ మోనోలాగ్ సీన్స్ ఉంటాయి చూడు. తనిఖీల బరిని చాలా బాగా చేస్తారు. అండర్ రేటెడ్ అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ. చాలా మంది దాన్ని ఎక్కువ అప్రిషియేట్ చేయరు, మనం తప్పితే. ఇట్లా మంచి పంచ్ లైన్స్ ఇచ్చినప్పుడు నవ్వకు, వాల్యూ పోతుంది. నా పంచ్ లైన్ అంటే కామెడీలో ఉంటుంది, మనం తప్పితే దట్స్ ఎ పంచ్ లైన్. ఇట్స్ ఎ జోక్. ఇట్స్ జోక్ కాదు, సీరియస్ పంచ్ లైన్. కాకపోతే నిజంగా ఆ ఒక్క సీన్ వచ్చే ముందు కూడా, ఆ సీన్ వచ్చే దాకా కూడా ఆల్రెడీ నాకు హీ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. ఆ ఊర్లో ఈ తాత క్యారెక్టర్, రామ్ వాళ్ళ తాత క్యారెక్టర్ నాకు ఆల్రెడీ చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయాడు. కానీ ఆ సీన్ రాగానే అసలు అందరిని పక్కా జరిపేసిన అసలు అది ఎట్లా పర్ఫామ్ చేశారంటే కళ్ళల్లో ఇట్లా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అట్లా అంతా దుమ్ము, ఉల్లిపాయలు కోస్తున్నారు అంతా చుట్టుపక్కల. అసలు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అసలు. బట్ ఇట్ వాస్ టూ గుడ్, ఫెంటాస్టిక్, అసలు నెక్స్ట్ లెవెల్ అది. అంతే, ఇంకేం చెప్పలే. హీస్ ఎ మ్యాన్ హూ స్టాండ్స్ అపార్ట్. ఆ ఒక్క సీన్, అందులో ఇచ్చిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అండ్ అందులో ఇచ్చిన డైరెక్టింగ్ అండ్ క్యారీ చేయడం అంటారు. ఆ సీన్ ఎక్కువ కట్ చేయకుండా మరి అలానే వదిలేశారు. సో ఎడిటింగ్ కూడా ఒప్పుకోవాలి. ఓవరాల్ టేకింగ్ అనుకో, అలాంటి సీన్లు వదిలేయాలి. బ్రీత్, యు షుడ్ లెట్ దెమ్ బ్రీత్. అదే కొంచెం బాగా ఊపిరాడినట్టు. అండ్ నేను ఇదే పాయింట్ చెప్తా, గాలి తగిలి. నేను మనం ప్రీవియస్ మూవీలది కూడా ఇది నేను ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, నేను ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తా. స్కోప్ ఎక్కువ లేకపోయినా మంచి యాక్టర్లు దే స్టిల్ ఓవర్, అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందంటే, ఓహో ఇంత స్కోప్ ఉండేనా అని చెప్పి వాళ్ళు రియలైజ్ చేపిస్తారు ఆడియన్స్కి. యాక్చువల్ స్టోరీలో చూస్తే పెద్దగా స్కోప్ లేదు ఆ క్యారెక్టర్కి. ఆ తాత క్యారెక్టర్ని చూసుకుంటే పెద్దగా స్కోప్ లేదు. తనిఖీల బరిని ఎట్లయితే దాన్ని క్యారీ చేస్తాడు ఆ క్యారెక్టర్ని, మనకు అనిపిస్తుంది అరే ఎంత మంచిగా ఉన్నదిరా బాబు ఈ క్యారెక్టర్ అని. అండ్ అదే నేను అంట, వేరే మూవీల్లో కూడా ఎంతసేపు ఉన్నాడు, అరే స్కోప్ లేదు కదా, స్టోరీ ప్రకారం స్కోప్ లేదు కదా, అది ఇది అంటే అది పెద్ద ఫ్యాక్టర్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఈ గౌరీ ఫస్ట్ టైం వెళ్ళిన ఇంట్లో కూడా ఆమె ఏదైతే స్టోరీ చెప్తుందో, ఆమె ఫ్యామిలీ స్టోరీ అదంతా, అది కూడా మంచి స్టోరీ. అది కూడా ఒక టచింగ్ స్టోరీ. అండ్ దానివల్ల కూడా ఈ సినిమా కొంచెం ఇంప్రూవ్ అయింది, అంటే ఒక పాజిటివ్ యాడ్ అయింది ఆ స్టోరీ వల్ల కూడా. అయినా తనిఖీల బరిని స్టోరీ చెప్పినప్పుడు అది ఒక వేరే యాంగిల్కి, వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అనిపించింది మూవీలో నాకు. అది స్ట్రాంగ్ గా ఇట్లా టక్ 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 అని ఇట్లా తగిలిన అయితే ఇదే. ఆ సినిమాటోగ్రఫీ, సౌండ్, క్యారెక్టర్స్, స్టోరీ లైన్, ఇంకా ఆ స్టోరీ లైన్. నువ్వు చెప్పేది అది గుర్తే, ఆ పొలిటీషియన్ స్పీచ్ కూడా పిచ్చ ఫనీ ఉండే. అరే ఇట్లాంటి మూమెంట్స్ చాలా ఉంటాయి. అది పడుతుందా పడదా, పడుతుందా, వాళ్ళిద్దరు కూడా ఉంటారు కదా. అది అదే పంచాయతీలో ఒకడు ఉంటాడు, అంటే నేను ఎడ్డోన్నారా, నేను ఎడ్డోన్నా అంటుంటాడు. అదే మీసల్ సాయుధులు, మీసల్ సాంబా ఏదో ఇద్దరు ఉంటారు. బాగా బర్రెనెక్కిద్దాం అన్నాడు పక్కన. అదే చెప్తున్నా, చిన్న చిన్న క్యారెక్టర్లు, అది నీకు ఉట్టి క్యారెక్టరైజేషన్లోనే సగం వెళ్ళిపోతుంది హ్యూమర్. దాంతోడు వాళ్ళు యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా అట్లా బాగా చేశారు. ఇంకా డిజర్వింగ్ ఉండే, అసలు చాలా డిజర్వింగ్ ఉండే అనిపించింది. హ్యూమన్ టచ్ ఉండే. అవును. అండ్ దీనికి ఆ హ్యూమన్ టచ్ కి ఆ కామనాలిటీ కూడా ఉంది బ్రోచేవారు ఎవరు, ఎందుకంటే చాలా ఓవర్లాప్ ఉంది. అవును. ఆ టీమ్ ఈ టీమ్ సంథింగ్. మేబీ అదొక ఏమంటారు, అదొక ఇది ఉండొచ్చు, వైబ్ ఉండొచ్చు వాళ్ళకి. ఈ పర్టికులర్ ప్యాటర్న్ బాగా క్లిక్ అవుతుండొచ్చు వాళ్ళకి. నాకు ఇంకో సీన్ ఏది బాగా నచ్చిందంటే, నిత్యమైన ఇట్లా వెంట్ అవుట్ చేస్తుంటది చూడు, అంత అబద్ధాలు రాస్తారు ఉత్తరంలో. అది ఒక డైలాగ్ ఉంటుంది, నేను మర్చిపోయినా. నాకు ఐఎమ్ ఫైండింగ్ దట్ సీన్ ఫన్నీ. అదే వాళ్ళ అమ్మని తిడతారు కదా, ఉత్తరంలో ఎట్లా రాసిండంటే చచ్చిపోతాడు అని రాసిండు. ఇక్కడికి వస్తే మంచిగా చుట్ట తాగుతుండ. అది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్ టేకెన్ అండ్ షీ డిడ్ వెరీ వెల్ అసలు ఆ సీన్లో. అండ్ వాళ్ళు కూడా ఆ సీను ఇంకా దొరసాని వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతుంటారు చూడు, పట్టుబడ్డామే అని. అది చాలా బాగా తీశారు అసలు.
నీకు నచ్చనివేంది చెప్పు. నచ్చనివి అంటే కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది చూడు. కొంచెం ఎక్కడైతే ఈ ఊరు వాళ్ళు ఈ స్కైలాబ్ మీద ఏదైతే రియాక్షన్ చేస్తున్నారో ఆ రియాక్షన్ టైం చాలా స్లో, అది గ్యాప్ ఉండే డ్రాగ్ అయినా అయింది. లేకపోతే అది మొత్తం ఒకటే బ్లాక్ లో పెట్టేశారు. అంటే అది స్ప్రెడ్ అవ్వలేదు అంత ఇదిగా, దగ్గర ఉండే బాగా. సో అది కొంచెం ఎక్కువ చూసినట్టు అనిపించింది ఆ ఫేజ్. నీకు రామ్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? రామ్ యాక్టింగ్ నచ్చింది నాకు. ఎందుకంటే ఎంత ఎక్సైట్మెంట్, జనరలీ ఆ ఎక్సైట్మెంట్ నాకు నచ్చలేదు పై అన్నట్టు చెప్తారు. నువ్వు రామ్ యాక్టింగ్ నాకు నచ్చింది. నీ టోనాలిటీ పైన వర్క్ చేయాలి. బోగస్ థియేటర్ రౌండ్ అంటే తంతరు పట్టుకొని మార్కెట్. నేను థియేటర్ రౌండ్ కాదు, రామ్ యాక్టింగ్ వచ్చి నీకు ఎందుకు నచ్చింది చెప్పు. నాకు ఎందుకు నచ్చింది అంటే ఆ క్యారెక్టర్ ఎలాంటి టైప్ అంటే ఒక గ్రిఫ్టర్, ఒక కాన్ మ్యాన్, ఆల్మోస్ట్ దగుల్బాజీ, పైసల కోసం ఏమైనా చేసి ఎవరినైనా ఏమైనా ఇక్కడ అప్పు తీసుకొని అక్కడ అప్పు చేసి, సో ఈ టైప్ ఆఫ్ హస్లర్ అనమాట. సో దానికి ఎంతైతే ఏమంటారు అంటే ఒక క్యారెక్టర్ లో ఎక్కువ వార్మ్త్ చూపించేసాం అనుకో, అప్పుడు దీనికి మ్యాచ్ కాదు. ఎందుకంటే కోల్డ్ హార్టెడ్నెస్ ఉండాలి. ఎదురుగా రాహుల్ రామకృష్ణ ఎంతైతే ఇన్నోసెంట్ గా వార్మ్ గా ఉంటాడో వీడంతా ఉండడు. వీడు కొంచెం అట్లా హట్కే ఉంటాడు, 2-3 లేయర్ల కింద ఆలోచిస్తుంటాడు, ముందు ఆలోచిస్తుంటాడు. సో నా బాగా చేస్తాడు అనిపించింది. ఎందుకంటే వేరే పర్ఫార్మెన్స్ కూడా చూసాను వేరే సినిమాల్లో, నాకు ఆ పర్ఫార్మెన్స్ నచ్చింది. సో ఆ లీడ్ లో లేకపోతే ఆ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో అట్లా ప్లస్ అంటే ప్రైమరీ ఉన్నారు, సెకండరీ ఊరు వాళ్ళు. ఇప్పుడు డఫ్లీ కొడుతుంటాడు, అనౌన్స్ చేస్తుంటాడు, కళ్ళు తాగుతుంటాడు, అతను కూడా ఒక క్యారెక్టర్. వాడు తాగుపోతుంటాడు, సినిమా స్టార్ట్ అవడమే అతను స్టార్ట్ అవుతుంది. సో మంచిగా చేశాడు. నాకు కూడా యాక్చువల్లీ ఇనీషియల్ గా నచ్చలేదు నాకు ఆ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అది ఉండే కదా, అది నాకు నచ్చలేదు. నచ్చలేదంటే ఆ మూమెంట్ ఆ టైం వరకు నచ్చలేదు. బట్ ఆ మూవీ ప్రోగ్రెషన్ లో నాకు అప్పుడు రిలేట్ అయినా నేను, ఓహో మనిషి ఇలాంటి వాడు కాబట్టి అట్లా ఉన్నాడు స్టార్టింగ్ నుంచి. సో నాకు కొంచెం అది ఇప్పుడు నిత్యామేనన్ క్యారెక్టర్ ఉన్నది కదా, నిత్యామేనన్ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి చాలా క్లియర్ కట్ ఉండే. అది కొంచెం చాలా రెస్ట్లెస్, ఓవర్ ఎనర్జెటిక్, కోపంతో వస్తుంది అది ఇది. ఇది నాకు లాంచ్ అంటారు, అదే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ ఉండే చూడు, అది ఒక రకంగా చూసుకుంటే కొంచెం వీక్ అనే అంటాను నేను. నాకు అది ఎందుకంటే అది ఎస్టాబ్లిష్మెంట్స్ లేటర్ ఆన్ ఎట్లయితే ఎస్టాబ్లిష్ అయిందో అది అంత నాకు స్ట్రాంగ్ ఎంట్రీ లేకుండా అనిపించింది. ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నా కొంతమంది క్యారెక్టర్స్ కి ఒక సెపరేట్ ట్రాక్ నడుస్తుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రామ్ కి ఇంకా ఈ రాహుల్ రామకృష్ణకి ఆ మొత్తం ట్రాక్ ఏదైతే ఉందో, ఎట్లా స్టార్ట్ అవుతుంది, రామ్ ఎలా అయితే వీడిని వాడుకుంటూ ఉంటాడు, భాషని తెలివిగా వాడుకొని మా ఏంటి మన అని చెప్పి మన ఊరు అని, తర్వాత వాడికి కొన్ని ఎకరాల భూమి ఉందని తెలియగానే వాడు ఎట్లయితే మార్చేస్తాడు సీన్ మొత్తం. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ కి వాడు ఇంకా ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఫైనల్ గా బస్సు దాకా వచ్చి దాని తర్వాత వాడికి ఇంకా చేంజ్ ఆఫ్ హార్ట్ అయిపోతుంది. సో ఆ ఆర్క్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యలో, ఇంకోటి గౌరీ ఇంకా ఈ సీను వీళ్ళిద్దరి మధ్యలో ఆ కొలాబరేషన్, నెవర్ ఎండింగ్ సపోర్టర్ ఉంటాడు. ఈ 2 ఆర్క్స్ ఏదైతే ఉన్నాయో క్యారెక్టర్స్, ఇది నాకు నచ్చింది చాలా. నాకు ఇంకోటి కూడా ఏం నచ్చింది సార్, 2 సీన్లు చెప్తాను నేను. ఈ గౌరీ చాలా డిసప్పాయింటెడ్ ఉంటుంది కదా, ఏంది నేను అవుతానన్న, నా మాస్టర్ బై ద వే ఆ మాస్టర్ కూడా చాలా బాగా చేశాడు. నేను అదే చెప్పబోతుండే, ఫేవరెట్ క్యారెక్టర్. నువ్వు నేను చెప్పింది కాపీ కొట్టక అర్థమవుతుందా? బడిపంతులు నేను చెప్పే ముందే నువ్వు యాజ్ యూజువల్ ఇంటరప్ట్ చేస్తావు. ఇంటరప్ట్ ఎట్లా చేసిన నువ్వు ఇంటరప్ట్ చేస్తాను. నేను అస్సలు ఇంటరప్ట్ చేయలేదు. కాసి వస్తే మళ్ళీ విను నువ్వు. సరే ఇదంతా బడిపంతులు చాలా బాగా చేసిండు, కాసి వస్తే నువ్వే చెప్పుకో ఎందుకు మంచిగా చేసిండు. ఈ సీను ఇంకా గౌరీది వాళ్ళది ఒక డిస్కషన్ నడుస్తుంటది, ఈమె డిసప్పాయింట్ అయి ఉంటుంది చూడు, నేను నిజంగా మంచిగా రాయనా అది ఇది అనుకుంటే అదొక సెల్ఫ్ డౌట్ లో ఉంటది. జనరల్లీ వాడు పనోడైనా కానీ ఆ క్యారెక్టర్ ఎట్లా రాశారంటే చాలా పవర్ క్రిటికల్ ఉంటాడు వాడు మొహం పైన చెప్తుంటాడు, అంటే మీకు అనిపిస్తలేదా అది ఇది అనుకుంటా. నాకు అదొక ఆ పర్టికులర్ కెమిస్ట్రీ ఉంది కదా, అంటే ఇండైరెక్ట్ గా గౌరీ బాగా ట్రస్ట్ చేస్తుంది సీనుని. ఎవడెంత అబద్ధాలు చెప్పినా గానీ వీడు మాత్రం కరెక్ట్ గా కొంచెం నాకు అంటే నా క్రిటికల్ నా టీమ్ లో ఉన్నాడు అండ్ నా మంచి కోసమే చెప్తున్నాడు అని ఒక ఇది ఉన్నది. ఇంకోటి రాహుల్ రామకృష్ణ అది ఒక సీన్ ఏదంటే వాడు ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నమ్మ ఏడుస్తూ ఉంటది కదా, ఈ బంగారం తీసేసిండు అది ఇది అనుకుంటా. సో వాళ్ళ నాన్న గురించి కోపంలో ఒక డైలాగ్ వేస్తాడు కదా, ఇన్నేళ్ళకెళ్ళి రాలే ఇప్పుడేమో వస్తాడు అది ఇది అని. ఇనిషియలీ నేను ఒక ఫన్నీ సీన్ వీళ్ళు అంటే బ్యాంటర్ అంటారు కదా, మనోడు ఇంకా నానమ్మ మధ్యలో బ్యాంటర్ ఉంటుంది కదా, అలాంటి బ్యాంటర్ అనుకున్నా. కానీ ఆ బ్యాంటర్ లోనే
చాలా ఒక ఎమోషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు రాహుల్ రామకృష్ణ. వాడు అంతా చెప్పి తలుపు బద్దలు చేసుకొని లోపలికి వెళ్ళిపోతాడు, తలుపులు మూసుకొని. ఒక ఆఫ్టర్ ఎఫెక్ట్ లాగా అయింది నాకు. అరే కాదు, వాడు పాపం సీరియస్గా బాధపడిండు, వాళ్ళ నాన్న వాపస్ రాలేదని, వాడికి అదొక ఫ్రస్ట్రేషన్ ఉన్నది అన్నట్టు అదొకటి చాలా బాగా అనిపించింది నాకైతే ఆ సీన్. మనోడితో ఏమవుతుందంటే ఎమోషనల్ ఇంటెన్సిటీ ఎప్పుడైతే ఆ పిచ్ పెంచాలో చాలా ఫాస్ట్ గా పెంచగలుగుతాడు. ఆల్మోస్ట్ ఫార్ములా 1 పిట్ స్టాప్ టైమింగ్ జప్ అని ఇట్లా వెళ్తుంది. ఎందుకంటే బ్రోచేవార్ ఎవరిలో కూడా వాళ్ళు హైదరాబాద్కి వచ్చాక ఆ ఫ్రెండ్ రూమ్ లో ఉన్నాక వీళ్ళిద్దరు ఎప్పుడైతే కొట్టుకుంటారో అందులో ఎట్లయితే సడన్ గా ఇట్లా మార్చేస్తాడో అది ఉంది ఆల్రెడీ. సో ద సేమ్ థింగ్ ఇందులో కూడా చేశాడు అట్లానే. కానీ ఉన్నాయి అట్లా ఆ ఫ్రస్ట్రేషన్ తెలుస్తుంది. రాహుల్ ఆ ఫస్ట్ ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ సీన్ లో కూడా అమ్మ కొత్త చీర కొనుక్కుంటే వీడు టెన్షన్ పడిపోతుంటాడు, ఊరంతా పైసలు లేవని తిరుగుతుంటే నువ్వు కొత్త చీర అది కూడా కామెడీ ఉంటుంది సీన్. కానీ అయినా కూడా అమ్మ ఇట్లా ఫైనల్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయి మీ నాయన ఉంటే నువ్వు ఇట్లానే అనేటువంటి వారా అనేసరికి ఇంకా ఫైనల్ గా గివప్ ఇచ్చేసి గొప్ప పని చేసినావు అంటే 200 ఉంటే మంచి డిస్కౌంట్ ఉంటే 2 తీసుకున్నా అంటే గొప్ప పని చేసినావు కూడా వెళ్ళిపోతావు. ఇట్లా కామెడీ కూడా ఉంది కానీ నిజంగా ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది. సో అది కంబైన్ చేసి పర్ఫామ్ చేస్తున్నాడు. వెల్ రిటర్న్, వెల్ యాక్టెడ్. వెల్ రిటర్న్ ఎందుకు ఇది కూడా నువ్వు అనబోయినావా? ఇదే అనబోయినావా? ఎందుకంటే నువ్వు బడి పంతులు మస్తు చేసావా అన్నావు. మస్తు చేయడమే కాకుండా బాగా రాశారు క్యారెక్టర్. నాకు ఆ క్యారెక్టర్ లో ఏం నచ్చింది అంటే ఎంతైతే గౌరీ ఇట్లా ఊహాలోకంలో తేలుతుందో అంతే పెద్ద సూది తీసుకొని ఇట్లా గుచ్చాడు, ఇట్లా గుచ్చుకుంటూ పోయాడు ఇట్లా ఎండ్ దాకా. అది బ్యూటిఫుల్ అనిపించింది అసలు. ఒక్క సీన్ లో మొత్తం ఇప్పేశాడు ఇట్లా. సో ఆ క్యారెక్టర్ నాకేమనిపించిందంటే ఆ క్యారెక్టర్ లో చాలా ఇంటెగ్రిటీ ఉన్న మనిషి అలా అనిపించింది ఆ క్యారెక్టర్ చూస్తే. నో నాన్ సెన్స్ క్యారెక్టర్ అంటే ఒక రకంగా చూస్తే ఆ బడి పంతుల క్యారెక్టర్ కూడా సీను లాంటోడే, చాలా క్రిటికల్ ఉంటాడు. అండ్ ఏదో బయాసో లేకపోతే ఒక పర్సనల్ కోపం వల్ల జెలస్ వల్ల చేస్తున్న ఇది కాదు, టు ద మెరిట్ అన్నట్టు. నువ్వు మంచిగా రాసినావు అంటే రాయలేదు తల్లి, నువ్వు దరిద్రంగా రాసినావు అని చెప్తాడు. చదువుకున్నాడు అయ్యుండి కూడా ఆ మూవీ కాంటెక్స్ట్ లో. అవును, కరెక్టే. సో ఇవి పాజిటివ్స్. నెగిటివ్స్ ఏమైనా అనిపిస్తున్నాయా నీకు? అంటే మనకు నచ్చనివి ఏమైనా ఉన్నాయంటావా? నచ్చనివి నిజంగా చెప్పుకోవాలంటే నాకు ఆ పేసింగ్ ఒకటి కొంచెం ఆ మూవీకే కొంచెం ఇంపాక్ట్ చేస్తుంది అనిపించింది. కాదు, నాకు ఆ పేసింగ్ ఎందుకు కరెక్ట్ అనిపించింది తెలుసా? అగైన్ నేను కొంచెం బయట ఓవరాల్ గా చూస్తున్నా కాబట్టి ఒక విలేజ్ పేసింగ్ చూస్తే ఎక్కడైతే ఆ ప్రిమైస్ సెట్ అయి ఉందో ఆ విలేజ్ పేసింగ్ వల్ల నువ్వు మూవీ పేసింగ్ సింక్ అవ్వాలి. విలేజ్ లో నువ్వు ఫుల్ ఫాస్ట్ గోయింగ్ లాగా చూపించావు అనుకో, అది నాకెందుకో అది కొంచెం అప్పుడు అది ఒక లెవెల్ అన్బిలీవబుల్ అంటే అన్రియలిస్టిక్ అయిపోతుందేమో అనిపిస్తుంది. అందుకనే ఇప్పుడు సినిమా బండి కూడా చూడు, ఓవరాల్ మూవీ పేసింగ్ చాలా స్లో ఉంటుంది. వాళ్ళు తీరిగా కూర్చొని వాడు వెంటనే కూర్చొని ఆర్డర్ చేసేసి తినేసి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు తీరిగా కూర్చుంటారు, 2 ముచ్చట్లు చెప్పుకుంటారు, అవన్నీ కవర్ చేస్తారు. నాకు అది కొంచెం ఇంటెన్షనల్ అనిపిస్తుంది. ఎందుకంటే నీకు ఒక ఊరికి వెళ్ళినావు అనుకో, నీకు ఆ హసల్ కనబడదు, ఆ హసల్ బస్సులు ఉండదు. సో నీకు ఆ రిలేట్ చేయడానికి నీకు టెంపో అదొక కొలాటరల్ డ్యామేజ్ లాగా టెంపో మెల్లిగా ఎక్కడో అక్కడ కొంచెం పేస్ తగ్గాల్సి వస్తుంది. అందుకనే నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ పేసింగ్. నువ్వు చెప్పింది పాయింటే, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సినిమా బండిలో పేసింగ్ లో యాజ్ అన్ ఆడియన్స్ గా నాకు డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది అంటే సినిమా బండిలో మొత్తం ఊరే చూపిలేదు, మధ్యలో ఆ కెమెరా ఓనర్ ది ఫ్లాష్ బ్యాక్ ఆ సిటీ క్రౌడ్ తో చూపిస్తారు. అక్కడ అది మారుతుంది ఆ పేస్, ఆ టెంపో. ఎందుకంటే ఈ కల్చర్ వేరే, ఆ కల్చర్ వేరే. ఇది కొంచెం లేడ్ బ్యాక్ గా రిలాక్స్ గా ఉంటుంది, అది కొంచెం యాజ్ యూజువల్ సిటీ పీపుల్ లాగా ఉంటుంది. సో అక్కడ డిఫరెన్స్ వచ్చింది. ఇందులో ఎట్లా అంటే ఆల్రెడీ నువ్వు చెప్పినట్టే ఊరు సెట్టింగ్ అంటే కొంచెం రిలాక్స్డ్ గా లేడ్ బ్యాక్ గా ఉంటుంది. దాంతో 1970s ఇది అండ్ ఇట్స్ ఫైన్. ఆల్రెడీ నీకు ఆ టెంప్లెట్ ఉన్నప్పుడు స్టార్టింగ్ నీ సెట్టింగ్ అదైతే నువ్వు అంతగానం స్లో మోషన్ వాడితే, స్లో మోషన్ ఉండనా? ఓ మస్తు స్లో మోషన్ మోంటాజ్ అంతగానం నువ్వు పెద్ద స్లో మోషన్ మోంటాజ్లు వాడితే ఆల్రెడీ నీ ఊరు సీన్, నువ్వు ఒక ఫాస్ట్ పేస్ సిటీలో ఉన్నావు, అందులో నువ్వు స్లో మోషన్ వాడుతున్నావు అంటే కాంట్రాస్ట్ గా ఉంటుంది కనీసం నాకు ఆడియన్స్ గా నాకు చూడడానికి. ఇప్పుడు నాకేమిస్తున్నావు అంటే నువ్వు స్లో అండ్ స్లోవర్ అండ్ స్లోయెస్ట్. కరెక్ట్, ఓకే. సో అక్కడ కొంచెం సాగినట్టు అనిపిస్తుంది నీకు ఆడియన్స్ గా. రైట్. సో నా పాయింట్ అది బేసిక్. గాట్ ఇట్. అవును, ఓకే. ఫస్ట్ టైం నీ పాయింట్ లో నేను ఒక పాయింట్ చూడగలుగుతున్నా. ఫస్ట్ టైం ఫుల్ మతిమార్పు కానీ నువ్వు నీ ధర్మబ్బా ఇది. సో దిస్ వాజ్ 5,000
200th టైం. ఎనీవేస్ ఇది కాకుండా నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. పెద్దగా నెగటివ్స్ డీల్ బ్రేకర్స్ అట్లాంటివి అంటే అయ్యో దీనివల్ల మొత్తం ఖరాబ్ అయిపోయింది మూవీ అన్నట్టయితే ఏం లేదు. లేదు. నా ఫ్రెండ్ ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడు. నచ్చలేదు వాడికి, అక్కడే ఉన్నామని వాపస్ రావద్దని చెప్పి. వాడు ఏం చెప్పాడంటే ఈ సినిమా ఓటీటీ లేకపోయింటే ఈ సినిమా జన్మలో బయటకు వచ్చేది కాదు అన్నాడు. అండ్ నాకు అది కరెక్టే అనిపించింది. ఎందుకంటే ఇందులో ఒక ఇంటర్వెల్ బ్రేక్ లాగా ఉంది, ఒక ఇంటర్వెల్ బ్రేక్. కానీ ఇన్ టర్మ్స్ నువ్వు థియేటర్ వెళ్ళే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఎట్లా వెళ్తారో ఇది ఇంటర్వెల్ లో కూడా బ్రేక్ ఓకే, కానీ క్లైమాక్స్ లో ఇంకా కొంచెం కామ్ గానే ఉంటుంది, ఎక్కడ ఎక్సైటింగ్ గా అట్లా ఉండదు. అంటే ఇప్పుడు చూడు సినిమా బండి థియేటర్ లో నడిచేదంటావా? లేదు. సో సేమ్ రీజన్, కాకపోతే స్టార్ క్యాస్ట్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి వచ్చేది థియేటర్లో. అంత హిట్ అయ్యేది అంటే కమర్షియల్ సక్సెస్ ఉండేదా లేదా అన్న డౌట్ నాకు. అండ్ ఇది మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసినాం. ఇలాంటి మూవీస్ నాకేమనిపిస్తుంది ఓటీటీ వల్ల సక్సెస్ అయి ఉంటుంది. ఏది ఓటీటీ వల్ల నంబర్ ఆఫ్ వ్యూస్ అదే వ్యూస్ ఓకే. నా పాయింట్ ఏంటంటే థియేటర్లో కనుక వెళ్ళిందంటే ఒక హిట్ మూవీ అవ్వడానికి నీకు ఆ కలెక్షన్స్ రావాలి. వాడి పాయింట్ ఏంటంటే బేసిక్ గా ఇలాంటి స్టోరీస్ ఈ రకరకాల క్యారెక్టర్స్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్, ఒక్కొక్కరికి ఒక ఆర్క్ ఇవ్వడం, ఇదంతా ఓటీటీ వచ్చింది కాబట్టి ఈ చేంజ్ వచ్చింది. ఇలాంటివి ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ స్క్రిప్ట్ ఇలాంటి స్టోరీస్, ఇలాంటి ప్లాట్ లైన్స్, లేకపోతే ఇలాంటి నో డౌట్ ట్రీట్మెంట్ కూడా నువ్వు చూడు. నో డౌట్ ఎప్పుడు ఎవరు ట్రై చేశారు ఇట్లా? కేర్ ఆఫ్ కంచర్పాలెం ట్రై చేసిన కానీ చాలా హారబుల్ ఉండే ఎక్స్పీరియన్స్, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం బాగాలేకుండేది. నాకు అదే అనిపించింది వాడు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. అబ్సల్యూట్లీ పాయింట్ ఉన్నది. బ్రూట్స్ ఓవరాల్ గా చూస్తే పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి, పాజిటివ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, పెద్దగా ఏమి మనకైతే కనబడతలేదు. ఇక మరి భూతద్దం పెట్టి వెతుకుతారంటే అది మీ ఓపిక. ఈ జడలో ఒక 2 అల్లులు తక్కువ ఉన్నాయి, చీర ఇక్కడ మడతలేదు, షర్ట్ ఇక్కడ రింకుల్ అయింది, ఇక్కడ ఉతకలేదు, అవన్నీ మేము చూడలేదు. యాక్చువల్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా చేశారు అనిపించింది నాకైతే. 70s కాస్ట్యూమ్స్ మంచిగా చేసింది. అవును, కాస్ట్యూమ్స్ బాగా చేశారు. మనం ఎప్పుడు కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడాము ఎక్సెప్ట్ ఫర్ వరుడు కావాలని వాడు బెల్ట్ వేసుకోలేదు, బెల్ట్ వేసుకోవడం మర్చిపోయాడు అని చెప్పి. అది తప్పితే పెద్దగా మనం ఎప్పుడంతా ఫోకస్ చేయము కాస్ట్యూమ్ల గురించి. కానీ ఓకే, ఇవంతా బాగానే ఉంది. మనం రేటింగ్ ఇచ్చే ముందర ఒక కన్సెన్సస్కి రావాలి. ఓకే, ఈ మూవీ ఏ జానర్లో ఉన్నదని చెప్తావు నువ్వు? ఇది క్లాసిక్ కామెడీ, కొత్త తీయకు నువ్వు. కామెడీ. ఓకే, యాక్చువల్గా అయితే డ్రామా. అదే డ్రామా కామెడీ అనుకున్నాను నేను, కానీ డ్రామా కిందే వస్తుంది మోస్ట్లీ అనిపించింది. ఎందుకంటే కామెడీ కంటే ఎక్కువ డ్రామా ఉంది కాబట్టి డ్రామా అనిపిస్తుంది. ఎస్, నేను కూడా డ్రామా అనుకుంటున్నాను. ఓకే, సో దాన్ని బట్టి మన రేటింగ్ ఇస్తాం. కానీ బోగస్ 8.5, 5, 6, 7, 8.5 ఇస్తున్నావా? డ్రామా రేటింగ్ నేను 9 ఇస్తున్నా. మరి నా 8.5కి 8.5 ఇస్తున్నా. నువ్వు జనరల్ ఇట్లా ఇవ్వవు కదా 8.5లు 9లు, మంది దగ్గరలో ఉంటది. నేను 9 ఎందుకు ఇస్తున్నా, నేను ఒక్కటి ఎందుకు తీసినానంటే నా ఫేమస్ రీజన్ అది. ఇంత పెద్ద ఊర్లో ప్రకాష్ రాజ్ ఒక్క ఫోటో పెట్టలే గొడవ, ఆ స్కైలాబ్ పడకపోతుండే. ఎంత అడ్వాన్స్ అయినా ఈ తప్పులు మాత్రం ఇప్పటికీ ఈ తప్పు చేస్తూనే ఉన్నారు, ప్రకాష్ రాజ్ ఫోటోలు పెట్టకుండా గోడ పైన. కాదు, ఒకటి నేను యాక్చువల్లీ నువ్వు చెప్పింది అది రియలైజ్ అయినా నేను. స్లో మోషన్ ఈ మోంటాజ్లు ఉండే చూడు, ఆ ఒక్కటి దానికి తీస్తున్నా. సెపరేట్ గా స్లో మోషన్ మోంటాజ్ చేసి పక్కకు తీసి చూస్తే నాకు అవన్నీ నచ్చుతాయి. ఎందుకంటే అందులో ఉన్న ఆ పిక్చర్ క్వాలిటీ కానీ, ఆ మ్యూజిక్ చాయిస్ కానీ, టేకింగ్ అంతా బాగానే ఉండే. ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఆల్రెడీ విలేజ్, అదే నువ్వు చెప్పిన తర్వాత నాకు ఐ అగ్రీ టు. యాక్చువల్లీ నేను ఇంకా ఎక్కువ ఇద్దాం అనుకున్నా, కానీ దట్స్ ఎ ఫేర్ పాయింట్. పర్ఫెక్షన్ ని మనం ఎప్పుడు అట్లా ఈజీగా ఇవ్వద్దు. సో అందుకనే నేను 9 ఇస్తున్నా, నువ్వు 8.5 ఇస్తున్నావు. బ్రో, ఈ సినిమాలో నీకేమైనా గుణపాఠాలు ఉన్నాయి? నాకు ఫెంటాస్టిక్ గుణపాఠం వచ్చింది బోగస్. ఈ గుణపాఠం యాక్చువల్లీ నా చిన్నప్పటి నుంచి నేను వింటనే ఉన్నాను ఈ గుణపాఠము, కానీ ఈ మూవీ చూసే వరకు నాకు అర్థం కాలే ఆ గుణపాఠం ఏంది అంటే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో బోగస్, నువ్వు నాతో మాట్లాడేటప్పుడు స్పెషల్లీ, ఓకే, చెప్పు, చదువుకున్నోడు కంటే చదవనోడికే తెలివి ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? వాళ్ళు అంటారు కదా, వీడంటే చదువుకున్నాడు, నీకేమైందా అంటుంటారు చూడు. అది ఎంత డెప్త్ ఉన్నది తెలుసా? ఎంత మంది స్టూడెంట్లు, కాలేజ్ స్టూడెంట్లు, వీళ్ళందరూ ఎంత ఎంకరేజ్ అవుతారు తెలుసా, ఓహో దీనివల్ల మనం చదువుకోవద్దా అని. అది చాలా ఇంపార్టెంట్, మన ఫ్యూచర్కి ఇంపార్టెంట్. మనం అంతా చదువుకొనే చేస్తామంటే అట్లా అవ్వదు, ఇట్లా పిచ్చి అంతా అవుతుంటది. సో నా గుణపాఠం ఏంటంటే, చదువుకున్నోడు కంటే చదవనోడికే తెలివి ఎక్కువ. నాకు వచ్చిన గుణపాఠం ఏంటంటే బ్రో,
ఈ సినిమా చూసాక అర్జెంట్ గా నా ఫ్యామిలీ ట్రీ డీటెయిల్ గా నేను రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమో చెప్పలేము, బై మిస్టేక్ మేము కూడా సుబేదార్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో, మాకు కూడా ఆస్తులు పోయినాయేమో. ఎందుకంటే ఈ మూవీ చూస్తే నాకు అర్థమైంది, సుబేదార్లు అంటే పని చేయాల్సిన అవసరం లేదు, నాకు కావాల్సింది ఏంటి పని చేయాల్సిన అవసరం లేదు, పని చేయకపోవడం నాకు అదే కావాలి నాకు. అవును, సో నీకు 24 గంటల్లో 20 గంటలు నిద్ర కావాలి. మేబీ ఐఎమ్ సుబేదార్ బోగస్. ఆ ఊరు సంకనాకినట్టే, ఇక నువ్వు ఏ ఊరికైతే సుబేదార్ ఉంటావు. మేబీ అందుకే లేదేమో మీకు ఆ ఊరు, అందుకనే అదే. సో ఇక్కడతో రేటింగ్ అయిపోయింది, గుణపాఠాలు అయిపోయినాయి. అది వెరీ గుడ్, కష్టపడి రివ్యూ సమాప్తం ఖతం చేసినాము. ఎవరికైతే మా రివ్యూ నచ్చిందో, ఎవరికైతే మా రివ్యూ కంటే మూవీ ఎక్కువ నచ్చిందో, మీకు ఏది నచ్చినా మాకు సంబంధం లేదు, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి @_thigap, ట్విట్టర్ లో కూడా ఫాలో అవ్వండి @thigap. అంతే, ఈ 2 చాలు, మిగతా మేము చెప్పము. చాలా అంతగా ఉందంటే మీరు వెతికి మరి ఇక్కడ వేరే సోషల్ ప్లాట్ఫామ్స్ లేడున్నామో వెతకండి, అక్కడ ఫాలో అవ్వండి. ఈ 2 చేసి చూపించండి, అప్పుడు వేరే చెప్తాం, ముందు చెప్తాం. అన్ని ఒకేసారి చెప్పద్దు మాట అట్లా. ఓకే అండి, చాలా మంచిది, చాలా సంతోషం. వినిండ్రు కదా, వినండి, ఇప్పుడు పండుకోండి. అది సో థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్, ఇంకా పంచండి, షేర్ చేయండి, షేర్ అండ్ షేర్.